చాలా మంది ట్రేడర్స్ అనాలిసిస్ చేసుకుని వెంటనే బై చేసిన తర్వాత వాళ్ళకి స్లో అండ్ స్టడీగా వాళ్ళు తీసుకున్న ట్రేడ్‌కి అగెయిన్స్ట్‌గా మార్కెట్ వెళ్తుంటే ఇమ్మీడియేట్‌గా స్విచ్ చేస్తారు. ఆ అలవాటు పట్టుకోకండి. ఇది చాలా పెద్ద మిస్టేక్. ఒక విషయం గమనించండి. మార్కెట్‌లో అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ఎలా మీరు సెకండ్స్‌లో మీరు మీ యొక్క డైరెక్షన్‌ని స్విచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారు. పైకి వెళ్తుందని కానీ మార్కెట్ పైకి వెళ్ళలేదు. బాటమ్ సైడ్ వెళ్తుందన్నప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా బాటమ్ సైడ్ వితిన్ ఎ సెకండ్ ఇక్కడ మీకు లాస్ అక్కర్ అవుతుందనగా స్టాప్ లాస్ హిట్ అయిన వెంటనే మీరు పుట్ ఆప్షన్‌ని ఎలా తీసుకుంటారు అనేది గుర్తుపెట్టుకోండి. సో, మార్కెట్‌లో మనకి ట్రేడ్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అనాలిసిస్, ఎమోషన్స్ కాదు. మీరు ఆ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్క ట్రేడర్, ప్రో ట్రేడర్ అయినా, బిగినర్ ట్రేడర్ అయినా వాళ్ళకి ఒక్క కాయిన్‌కి 2 ఫేస్ ఉన్నట్టే లాస్ అండ్ ప్రాఫిట్ 2 ఉంటాయి. కానీ ఆ లాస్ అండ్ ప్రాఫిట్‌ని వాళ్ళు ఎమోషనల్‌ని కంట్రోల్ చేస్తారు. అనాలిసిస్‌గా డ్రైవ్ చేస్తారు. సో, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎ ప్రో ట్రేడర్. సో, నెక్స్ట్ టైమ్ మీరు రివెంజ్ ట్రేడింగ్ తీసుకుంటున్నారంటే ఈ టాప్ 2 టిప్స్‌ని ఫాలో అవ్వండి. టిప్ నంబర్ 1 ఈస్ వెరీ సింపుల్. ఒక పర్టిక్యులర్ డేకి ఒక లిమిట్ అనేది సెట్ చేసుకోండి. మీరు ఎన్ని ట్రేడ్ తీసుకున్నా ఆ పర్టిక్యులర్ లిమిట్ స్టాప్ లాస్ కన్నా ఎక్కువ వెళ్తే స్టాప్ ట్రేడింగ్ ఫర్ ద హోల్ డే. ఆ డేకి మీకు ట్రేడింగ్ అనేది స్టాప్ చేయండి. మళ్ళీ ట్రేడ్ చేయకండి. ఫ్రెష్ స్టార్ట్‌గా నెక్స్ట్ డే మీరు ట్రేడ్ స్టార్ట్ చేయండి. ఈవెన్ నెక్స్ట్ డే మీకు ట్రేడింగ్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లాసెస్ ఎక్కువై వెళ్తూ క్యాపిటల్ మైనస్ అయినప్పుడు మళ్ళీ ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరకదు. సెకండ్ టిప్ ఈస్ వెరీ సింపుల్. మీకు లాస్ కన్సిస్టెన్సీగా 2 ఆర్ 3 లాసెస్ అవుతున్నాగా సింగిల్ గోలో జస్ట్ టేక్ 5-15 మినిట్స్ ఆఫ్ బ్రేక్. మీ మైండ్‌ని రీసెట్ చేయండి. ఒక ఫ్రెష్ స్టార్ట్‌తో మళ్ళీ కొత్తగా అనాలిసిస్ చేసుకుంటూ మళ్ళీ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయండి. ఒక 5-15 మినిట్స్ బ్రేక్ తర్వాత. మరింత మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో తెలుగు ట్రేడింగ్ సీక్రెట్.